ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నా నెక్లెస్ ఏంటండి, ఏమైంది? నా నెక్లెస్ ఎవరో దొంగిలించారండి. నెక్లెస్ దొంగిలించారా? ఇప్పుడు ఎవరో కాచేశారు. కానిస్టేబుల్, వెంటనే థియేటర్ తలుపులన్నీ మూసివేయండి. ఆ అనుమతి లేనిదే ఎవరిని బయటికి వెళ్ళనివ్వద్దు. మహారాణి గారి డైమండ్ నెక్లెస్ పోయిందట. మీ అందరినీ సోదా చేయవలసి వచ్చినందుకు నేను ఎంతో విచారిస్తున్నాను. ప్లీజ్ డోంట్ మూవ్. సారీ, తప్పనిసరిగా అందరినీ చెక్ చేయాల్సి వచ్చింది. ఆల్ రైట్, మీ డ్యూటీ మీరు చేయండి. సార్ దొంగ దొరికాడు సార్. దొంగ దొరికాడా? అవును సార్, పారిపోతుండగా పార్కు దగ్గర బీట్ కానిస్టేబుల్ పట్టుకుని ఫోన్ చేశాడు. థ్యాంక్ గాడ్. డోంట్ వరీ. మేడం, మీరేమీ కంగారు పడకండి. క్షణంలో మీ నెక్లెస్ తెస్తాను. కానిస్టేబుల్, కమాన్, ఫాలో మీ. హ్యాండ్స్ అప్. ఆ జేబులో ఉన్న నెక్లెస్ బయటికి తీ. నెక్లెసా? నా దగ్గర ఎక్కడుంది? ఉంది, తీ బయటికి. క్విక్. ఇక తిన్నగా వెళ్ళు. థియేటర్ దగ్గరికి వెళ్లే వరకు ఆగకూడదు. ఈ లోపుగా ఆగావా పిస్టల్ పేలుతుంది, ప్రాణాలు పోతాయి. వెళ్ళు. భలేగా మేనేజ్ చేశాం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నెక్లెస్ కొట్టేసి కమిషనర్ జేబులో వేసి థియేటర్ నుండి బయటికి రప్పించాం. మా వాళ్ళు ఓడిపోవటం ఇదే మొదటిసారి. అందుకు నేను మెచ్చుకుంటున్నాను. కానీ ఎంత తెలివితేటలున్నా ఇలాంటి పనులు ఒంటరిగా చేయటం ఎప్పటికైనా ప్రమాదం. కావాలంటే నువ్వు మాతో చేరు, ఎంత జీతమైనా ఇస్తా. నాన్సెన్స్. జీతానికి పనిచేయవలసిన కర్మ నాకేం లేదు. దట్స్ గుడ్. ఆ స్పిరిటే నేను ఇంత వాణ్ణి చేసింది. జీతం కాదు, వాటా తీసుకో. ఈనాటి నుండి నువ్వు నా పార్ట్నర్. ఓకే? ఓకే. మీట్ మిస్టర్ గోపి. భాస్కర్ ను ఓడించి మనలో ఒకడైన కొత్త హీరో మిస్ విజయ. నమస్తే. నమస్తే. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. కొత్త చోటుకు వచ్చినప్పుడు కొత్త అలవాటు నేర్చుకోవాలి. కమాన్.
రోజులకు ఒకసారి ఇంటికి వస్తావు. ఆ వచ్చిన పూటైనా సరిగా అన్నం తినవు. మనిషిలా ఉండవు. ఏమిటి నాయనా ఇదంతా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. నీకెందుకమ్మా భయం? నేనేం చేసినా మన మంచిగా చేస్తాను. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? ఉంది గోపి, కానీ అమ్మా, నా లక్ష్యం ఒక్కటే. మా నాన్నగారి మీద వచ్చిన అపనింద మాపేయాలి. ఆయన ఆత్మ శాంతించాలి. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ గొడవంతా తవ్వుకోవడం ఎందుకయ్యా? నా మాట విని గోపి, వద్దు. వద్దంటే ఎలాగమ్మా? ఆ భూషయ్య. గోపి, భూషయ్య కాదు, మీ తాతయ్య. తాతయ్యనమ్మా, కానీ నన్ను మనవల్లా చూశాడా? ఎన్ని మాటలు అన్నాడు. నా ఒంట్లో పారుతున్నది కూలీకోరు రక్తం అన్నాడే. గోపి, కక్ష సాధించడం మన పని కాదు. అవమానాలు అపనిందలు భరించడం మాత్రం మన తలరాత. తలవ్రాత మనం రాసేది కాదు, తుడిపేది కాదు. మన మంచే మనల్ని కాపాడుతుంది. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. వద్దు నాయన, మనకి దుర్మార్గం. వండర్ఫుల్ మిస్టర్ గోపి, వండర్ఫుల్. ప్లాన్ అంటే అలా ఉండాలి. తెల్లవారేసరికి బ్రహ్మాండమైన బ్యాంకు దోపిడీ అనే పేపర్లన్నీ కోసి పెడుతూ ఉంటాయి. పోలీసులు బెంబేలెత్తిపోతూ ఉంటారు. ఓకే, 12 గంటలకల్లా అందరూ రెడీగా ఉండాలి. గోపి చెప్పినట్టు వినాలి. ఓకే బాస్. Cheers. All the best. Yes, speaking. This is fire station. ఏమిటి? సిటిజన్స్ బ్యాంక్ తగలడిపోతుందా? అలాగే వెంటనే ఫైరింగ్ అని పంపిస్తాం. ఎవరది? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాస్. ఎక్స్క్యూజ్ మీ జెంటల్మెన్, మిమ్మల్ని మీ కార్ని సోదా చేయాలి. కారణం? అనుమానం. అనవసరంగా పెద్ద మనుషులను అనుమానించకండి. మిస్టర్, ఏ ఆధారం లేకుండా సోదా చేసే అధికారం మాకుందని మీరు తెలుసుకోవాలి. అందువల్ల మాకు జరిగే కష్ట నష్టాలకు మీరే బాధ్యులవుతారు. డజంట్ మ్యాటర్. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి. కమాన్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్, టిక్కి చెక్ చేయి. కమాన్, పిక్. ప్లీజ్. సార్ అయిపోయిందా సార్? సారీ జెంటల్మెన్, మిమ్మల్ని అనవసరం శ్రమ పెట్టాను. ఇంకా మీరే అనవసరంగా శ్రమ పడ్డారు. ఆల్ రైట్, యూ కెన్ గో. థ్యాంక్ యూ.
కనీసం పోలీసులతో లాలూచిపడ్డ మనిషి ఉన్నాడు. లేకపోతే మనం బ్యాంకు దోచిన 10 నిమిషాలు కమిషనర్ మన కారునే ఫాలో చేసి ఎందుకు సోదా చేస్తాడు? ఎవడు వాడు చెప్పండి. మర్యాదగా బయటపడ్డారా సరే, లేదా ఎలా కనిపెట్టాలో ఏం చేయాలో నాకు తెలుసు. Come on. 5 నిమిషాల టైం ఇస్తున్నాను. సార్, మేమంతా పాతవాళ్ళం. మీ దగ్గర చాలా కాలంగా ఉంటున్నాం. మా గురించి మీకు బాగా తెలుసు. కొత్తగా చేరింది గోపి ఒక్కడే. ఏ కొత్తవాడే చేయాలా? పాతవాళ్ళు చేయకూడదా? భాస్కర్ కనిపించడం లేదు, అతను ఎందుకు చేసి ఉండకూడదు? మిస్టర్, భాస్కర్ గురించి నువ్వు మాకు చెప్పక్కర్లేదు. అతను ప్రాణం పోయినా ద్రోహం చేయి. రుజువేంటి? కమా. థ్యాంక్ యూ. గోపి, ఇలాంటి ద్రోహం ఏదైనా జరగవచ్చుననే అనుమానంతో అసలు పెట్టెను ముందే భాస్కర్ ద్వారా దాటించేశాను. అది సురక్షితంగా చేరింది. ఇప్పుడేమంటావు? భాస్కర్ నిజాయితీని ఒప్పుకుంటావా? ఏమిటి సార్, ఇతను నన్ను అనుమానిస్తున్నాడే? నా సంగతి ఇతనికి తెలియకపోయినా ఇతని సంగతి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసా? మాలో ఒకటిగా ఉంటూ మమ్మల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతు కాయాలని చూస్తున్నావు. నిజం చెప్పు. ఆగండి. భాస్కర్, తొందరపడ్డం కాదు బాస్. ఎవరు నమ్మకస్తులో ఎవరు నమ్మక ద్రోహులో ఇక్కడే తేలిపోవాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. గోపి సిఐడి, కావాలంటే అక్కడ పెట్టే సోదా చేయండి. భాస్కర్, చెక్ చేయడం అంటూ వస్తే అందరినీ చెక్ చేయాలి. మాకేమీ అభ్యంతరం లేదు బాస్. నాకు అంతకంటే అభ్యంతరం లేదు. ఆహా, ద్రోహం బాబు. సిఐడి ఐడెంటిఫికేషన్ కార్డు. ఏమిటిది? సార్ నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు సార్. ఈ కార్డు నా పెట్లోకి ఎలా వచ్చిందో ఏమో. తెలీదు? త్వరలోనే తెలుస్తుంది. వీడిని తీసుకెళ్ళి దండన పారేయండి. మిస్టర్ గోపి, నిప్పొక చోట పొగొక చోట అయింది. ఐఎమ్ వెరీ సారీ. భాస్కర్, నువ్వు గోపిని అనుమానించడం చాలా పొరపాటు. ఇట్స్ ఆల్ రైట్. జరిగిందేదో జరిగింది, అంతా మర్చిపోండి. కమ్ ఆన్, బీ ఫ్రెండ్స్. భాస్కర్కి స్పృహ వస్తే మన గుట్టు బయటపడుతుంది. ఏం పర్వాలేదు బాస్, దానికంతా నేను ఎప్పుడో ప్లాన్ వేసేసాను. భాస్కర్కి స్పృహ రాకముందే హాస్పిటల్ నుంచి మాయం చేసేయాలి. హాస్పిటల్ నుంచా? అవును, కానీ అది నా ఒక్కడి వల్ల కాదు. నాతో పాటు మన వాళ్ళందరూ సహకరిస్తే. ఓ ఎస్, ప్లాన్ మాత్రం పకడ్బందీగా జరిపించడం నీ బాధ్యత. అదంతా నాకు వదిలేయండి. ఈ రాత్రికే మన ప్లాన్. అందరూ రెడీగా ఉండాలి. ఎస్, నేను రెడీ. మన వాళ్ళందరికీ చెప్పి అన్ని ఏర్పాట్లు చేయి. ఓకే? ఓకే. అందరినీ రెడీగా ఉండమని అసలు గోపి ఏమైనట్టు? హలో హలో. ఎస్, స్పీకింగ్. హలో బాస్, నేను గోపి మాట్లాడుతున్నాను. హాస్పిటల్ దగ్గర నుంచి అంతా రెడీ చేశాను. మన వాళ్ళందరినీ తీసుకుని వెంటనే వచ్చేయండి. ఓకే ఓకే బాస్. అలాగే అలాగే. గోపి ఎక్కడే ఉన్నాడు. కమ్ ఆన్, లెట్స్ గో.
తెల్లవారేలోగా ఇతనికి స్పృహ రావచ్చు. ఆ మిక్స్చర్ రెడీగా ఉంచుకో. స్పృహ రాగానే ఒక డోసు ఇచ్చి నాకు వెంటనే ఫోన్ చేయి. పోలీస్ కమిషనర్ ఫోన్ చేస్తే రేపు 8 గంటలకల్లా వచ్చి వాంగ్మూలం తీసుకోవచ్చు అని చెప్పు. పెద్ద డాక్టర్ గారు నిన్ను అర్జెంట్గా రమ్మంటున్నారు. ఈ మిక్స్చర్ నేను రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి గోపి నువ్వు సీరియస్వా?
మీ అమ్మాయి తానే భాస్కర్ను హత్య చేశానని ఒప్పుకొని సరెండర్ అయింది. తప్పు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు, నేరం రుజువు కాదు. ఆమె నిరపరాధి అనే గట్టి నమ్మకంతో మిస్టర్ గోపి ఈ కేసులో తీవ్రమైన కృషి చేశారు. చివరకు చచ్చిపోయిన భాస్కర్ బ్రతికున్నట్టు ప్రకటన చేస్తే అసలు హంతకుడు బయటపడతాడనే యుక్తి పన్నాడు. అతని ప్రయత్నం ఫలించింది. అసలు హంతకుడు దొరికాడు. దొరికాడా? ఎవరండి? 201 రిమాండ్ లో ఉన్న ఖైదీని తీసుకురా. యాదయ్య, నువ్వా? నువ్వేమిటి హత్య చేయడం ఏమిటి? ఏమిట్రా ఇదంతా? నిజం బాబు, నేనే ఆడుకుని చేసి ఆ దుర్మార్గుడు భాస్కర్ నా చెల్లెల జీవితంతో ఆడుకు వాడే సర్వస్వం నమ్మి ఆమె తల్లి కాబోతుందని తెలిసి మోసం చేసి ఊరు విడిచి పారిపోయాడు. ఆ అవమానం భరించలేక నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆ భాస్కర్ కోసం వెంటాడుతున్నాను, కానీ కనపడలేదు. ఒకరోజు మీరు ఫోటో ఇచ్చి పొయ్యిలో పారాయమన్నారు. అప్పుడు అర్థమైంది, చిన్నమ్మ గారు కూడా వాడి చేతిలో పడి నాశనం అయిపోతారని భయపడ్డాను. వాడిని ఒక్కంట కనిపెడుతూనే ఉన్నాను. సమయం కోసం ఎదురు చూశాను. ఆ రోజు రాత్రి నేను సినిమా నుంచి వస్తుంటే ఏమిటి ఆవేశం? అందాన్ని చూసి ఆవేశపడకుండా ఉండడానికి నేనేం ప్రేమ పూజారిని కాను. అయితే నువ్వు కోరేదేమిటి? నన్ను నా అందానేనా? అవును, అందాన్ని పొందాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి. పెళ్ళయ్యాక నన్ను ముట్టుకోవడానికి వీలేదు. ముట్టుకోవడం కాదు, ఏం అలా చూస్తాను? నేనెవరో గుర్తుకు రాలేదా? బాగా చూడు, దగ్గరగా చూడు. యాదయ్య, నువ్వా? నేనే. గుర్తొచ్చానా? నన్నే కాదు, నువ్వు చేసిన ఘోరాలనే కూడా ఒక్క మాట గుర్తు తెచ్చు. దుర్మార్గుడా, ఎన్ని జీవితాలు ఇంకా నాశనం చేద్దాం అనుకుంటున్నావు? అన్యం పుణ్యం ఎరుగని ఎందరు కన్నె పిల్లల్ని ఇలా వంచాలనుకుంటాం. ఎన్ని పసి పువ్వుల్ని కాలరాచి పారేయాలనుకుంటాం. యాదయ్య, యాదయ్య, ఏదో ఎరక్క జరిగిపోయింది. ఎవరిని ఎరక్క? నిన్ను ఎరక్క నమ్మింది నా చెల్లెలు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, ఆఖరికి ప్రాణాలే బలిచ్చింది. ఆ ఉసురు ఊరికే పోతుంది అనుకున్నావా? ఆ కసి ఊరికే విడుస్తుంది అనుకున్నావా? ఆ నాటి నుంచి ఈ నాటి వరకు నేను వెంటాడుతూనే ఉన్నాను. యాదయ్య, ఇప్పుడు ఏం చేయాలని? ఏం చేయాలనా? నీ రక్తం కళ్ళ చూడాలని, నిన్ను నా చెల్లెలున్న లోకానికి పంపించాలని. నా రక్తం కళ్ళ చూస్తావరా? అలా వాడి కత్తికి వాడే బలి అయిపోయాడు. నా చేతులారా నేను చంపకపోయినా నా కసి తీరింది. ఇక మీరే శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా. హోషయ్య గారు, ఇప్పుడేమంటారు? నిప్పు ఒక చోట, పొగ ఒక చోట. నేరం ఒకరిది, శిక్ష మరొకరిది. ఇలాగే మా నాన్నగారి విషయంలో కూడా ఎందుకు జరిగి ఉండకూడదు? జరిగుండొచ్చు. జరిగిందని రుజువు చేస్తే మీరేం చేస్తారు? పశ్చాత్తాపడతాం. కానీ మా అమ్మగారి పసుపు కుంకుమ మాత్రం తిప్పివ్వలేరుగా. పోనివ్వండి. కానిస్టేబుల్, హోషయ్య గారు, ఎవరో మీకు తెలుసా? రంగనాథం, మా అబ్బాయి ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు కాదు, ప్రాణాలు తీసిన స్నేహితుడు. చెప్పలేదాం? అవును, నేనే. మీ అబ్బాయిని ఖూనీ చేసి నగలు కాజేసింది నేనే. నువ్వా? అవును బాబు, నేను చేసిన ఖూనీ మీ అల్లుడి మీదుగా పోయింది. నేను తప్పించుకున్నాను. ఆ తర్వాత ఎన్నో దోపిడీలు, దొంగతనాలు చేశాను. చివరకు ప్రాణ స్నేహితుడు చేసిన ద్రోహం పండి నా ఆట కట్టింది. ఆయన కొడుకు గోపి చేతుల్లో పట్టుపడ్డాను.
ఈ కేసులో అసలు హంతకుడు రంగనాథమే అని రుజువైంది. అతను ఈ హత్యేగాక తన ముఠాతో కలిసి ఎన్నో దొంగతనాలు, దోపిడీలు చేసినట్టు కూడా గట్టి సాక్ష్యాలు లభించాయి. గనుక ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఈ రంగనాథానికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. భాస్కర్ హత్య కేసులో హంతకుడు తానేనని యాదగిరి ఒప్పుకున్నా హత్య జరిగిన రోజున భాస్కర్ ని చంపాలనే ఉద్దేశంతో యాదగిరి అక్కడికి వెళ్ళలేదు. ఇది హత్య కాదని ఆత్మ సంరక్షణ ప్రయత్నంలో జరిగిన ప్రమాదమని నిర్ణయిస్తూ యాదగిరిని ఐపీసీ 80, 96 సెక్షన్ల ప్రకారం విడుదల చేస్తున్నారు. ఈ హత్యా నేరాన్ని కుటుంబ గౌరవం కోసం తనపై వేసుకున్న చిరంజీవి అనురాధను కూడా నిర్దోషి అని విడుదల చేస్తున్నాం. గోపి, అమ్మ అనురాధ, అత్తయ్య, యాదయ్య. రాధ, నిజం నిరూపించడానికి నిర్దయగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు. లేదు గోపి, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వే నన్ను క్షమించాలి. గోపి, మీరందరూ నన్ను క్షమించాలయ్యా. గోపి, సాధించావయ్యా. ద్వేషంతో విడిపోయిన ఈ 2 కుటుంబాలను ప్రేమతో కలిపాం. నాన్న, అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇన్నేళ్లు ఆరదిక్కు లేకుండా ఉందా ఇల్లు. నువ్వు మళ్ళీ వచ్చి నీ పుట్టినింటినే రాధకు అత్తవారింటిని చెయ్యి. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.